హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీకెండ్ మనం థియేటర్లో ఒక క్రేజీ సినిమా చూసాం. అదే మన టాలీవుడ్ వింటేజ్ హిట్ పేర్ శివాజీ లయా కాంబినేషన్లో వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. టైటిల్ భలే వెరైటీగా ఉంది కదా. యాక్చువల్గా ఈ సినిమాని ఓటీటీ కోసం తీశారు, కానీ సడన్గా థియేటర్లోకి దించేశారు. అన్నమయ్య జిల్లా కొత్తపేట అనే ఊర్లో మన హీరో శ్రీరామ్ ఒక సిన్సియర్ పంచాయతీ సెక్రటరీ, భార్య ఉత్తర, ఒక చిన్న కొడుకు. ఇది వాళ్ల క్యూట్ ఫ్యామిలీ. వీళ్ల సైలెంట్ లైఫ్లోకి విక్రమ్ అనే ఒక ఎస్ఐ ఎంట్రీ ఇస్తాడు. అతనితో మన హీరోకి చిన్న గొడవవుతుంది. కట్ చేస్తే ఒకరోజు మన హీరో ఇంట్లో లేనప్పుడు ఆ ఎస్ఐ వాళ్ళింటికొస్తాడు. తీరా శ్రీరామ్ ఇంటికొచ్చేసరికి ఆ ఎస్ఐ శవమై పడి ఉంటాడు. అసలు ఆ ఎస్ఐ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు, ఇంట్లో ఉన్న ఆ డెడ్ బాడీని పెట్టుకుని ఆ ఊహించని ప్రాబ్లం నుంచి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేదే మిగతా స్టోరీ. ఆ మిస్టరీ ఏంటో తెలియాలి అంటే మీరు థియేటర్కి వెళ్లాల్సిందే. సినిమాకి అసలైన బలం మన శివాజీగారే. ఒక నిజాయితీగల ఆఫీసర్గా, ఫ్యామిలీని కాపాడుకునే భర్తగా తన యాక్టింగ్ ఇరగదీశారు. స్క్రీన్ మీద శివాజీ లయాగార్ని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ చూస్తుంటే ఆ వింటేజ్ ఫీల్ భలే కనెక్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఫన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక వాళ్ల కొడుకుగా చేసిన మాస్టర్ రోహన్ కూడా ఉన్నంతలో మంచి కామెడీ చేశాడు. అలాగే సెకండ్ హాఫ్లో మన అలీగారితో ఒక చెక్ పోస్ట్ సీన్ ఉంటుంది. ఆ ఎపిసోడ్లో కామెడీ గట్టిగానే పేలింది బాస్. మరి ఇంత మంచి ప్లాట్ ఉన్నప్పుడు సినిమా హిట్ అయిపోవాలి కదా. అక్కడే జరిగింది అసలైన మిస్టేక్. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ వీక్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఒక డార్క్ కామెడీ మూవీ అంటే ఎలా ఉండాలి? సిచ్యువేషన్లో టెన్షన్ ఉండాలి, అందులోంచి మనకి కామెడీ పుట్టాలి. కాని ఇక్కడ ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకుని దాన్ని మాయం చేయాలి అని భయపడాల్సిన హీరోయిన్ క్యారెక్టర్ ఏదో పిక్నిక్ వెళ్తున్నంత ఉత్సాహంగా, ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. ఇదెక్కడి లాజిక్ మాస్టారు? ఆ సీరియస్నెస్ మొత్తం మిస్ అయింది. పైగా సినిమాలో అవసరం లేని క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే, అతని చుట్టూ ఒక గ్యాంగ్. వాళ్ల సీన్స్ వస్తే మనకి ఎప్పుడెప్పుడైపోతుందా అని విసుకొస్తుంది. ధనరాజ్ క్యారెక్టర్ ఎండింగ్లో ఇచ్చిన ట్విస్ట్ అస్సలు సింక్ అవ్వలేదు. ఇందాక అలీగారి సీన్ బావుంది అన్నాను కదా, కామెడీ బానే ఉంది, కానీ ఆ సీన్కి మెయిన్ కథకి అస్సలు సంబంధం ఉండదు. కట్ పేస్ట్ చేసినట్టుగా కేవలం రన్ టైం పెంచడానికే ఆ సీన్ ఇరికారు అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. రంజన్ రాజ్ ఇచ్చిన మ్యూజిక్, కెమెరా వర్క్ డీసెంట్గా అనిపిస్తాయి. ఇక ఎడిటర్ విషయానికొస్తే సినిమా రన్ టైం దాదాపు 2.5 గంటలుంది. ఆ అవసరం లేని ల్యాగ్ సీన్స్ అన్నీ కట్ చేసుంటే మనం కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్లం. డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్ గారు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అనుకున్నారు, కానీ తెర మీద ప్రెజెంట్ చేయడంలో తడబడ్డారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, శివాజీ లయాగారి కోసమే సినిమా చూడాలి అనుకుంటే కొన్ని సీన్స్లో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ కోసం వెళ్తే మాత్రం ఆ బోర్ కొట్టించే స్క్రీన్ ప్లేకి మీ ఫ్యూజులు ఎగరడం ఖాయం. సో ఈ వీకెండ్కి ఈ సినిమా బదులు ఏదైనా వేరే మంచి సినిమా ప్లాన్ చేసుకోవడమే బెటర్ అనేది నా సలహా. మరి మీరీ సినిమా చూసారా? శివాజీ లయాగారి పేరు మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.